రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. ఫ్లాట్ గా ఓపెన్ అయిన నిఫ్టీ ఫస్ట్ 15 minutes లోనే 24,380 లెవెల్స్ మనం ఏదైతే రెసిస్టెన్స్ అనుకుంటూ ఉన్నామో ఆ లెవెల్ దగ్గర రీచ్ అయిన తర్వాత కంటిన్యూస్ గా డౌన్ సైడ్ మూవ్తూ వచ్చింది. 24,260 లెవెల్స్ కి వచ్చినప్పుడు కాస్త రికవరీ చూపించినప్పటికీ కూడాను క్యాష్ క్యాలిక్యులేషన్ తర్వాత 100 పాయింట్స్ వరకు లోయర్ సైడ్ క్లోజ్ అయింది. నిఫ్టీ చివరికి 126 పాయింట్లు నష్టపోయి 24,207 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 183 పాయింట్లు నష్టపోయి 77,472 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 269 పాయింట్లు లాభపడి 57,783 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే మార్నింగ్ నుంచి కూడాను ఐటీ స్టాక్స్ కంటిన్యూస్ గా డౌన్ సైడ్ మూవ్ అవుతూ వచ్చినాయి. ఈ రోజు నిఫ్టీని డ్రాగ్ చేసిందంటే ఐటీ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ బ్యాంక్స్ 1% వరకు పాజిటివ్ గా మూవ్ అవుతూ ఉంటే ఐటీ స్టాక్స్ మాత్రము 1.57% వరకు నెగిటివ్ గా మూవ్ అవుతూ అండర్ పర్ఫార్మ్ చేసినాయి. నిఫ్టీ మెటల్ 1.27% పాజిటివ్ గా మూవ్ అయితే నిఫ్టీ సిమెంట్ కూడాను 1.66% పాజిటివ్ గా మూవ్ అయింది. ఓవరాల్ గా నిఫ్టీ బ్యాంక్ 0.7% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా 3,645 స్టాక్స్ ట్రేడ్ అయితే 1967 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,548 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. ఇక సెన్సెక్స్ ఎక్స్పైరీకి ఓఈ ప్రొఫైల్ చూడాలంటే ఈ రోజు కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ కంటే 3 times అధికంగా యాడ్ అయినాయి. మ్యాక్స్ పెయిన్ 77,700 దగ్గర ఉంటే మాక్సిమం ఓఈ కాల్ సైడ్ 78,000 దగ్గర, మాక్సిమం ఓఈ పుట్ సైడ్ 77,000 దగ్గర ఫామ్ అయి ఉంది. పీసీఆర్ 0.67 గా నమోదై ఉంటే ఏటీఎం దగ్గర కాల్ అండ్ పుట్ రెండు యాడ్ చేస్తే 354 పాయింట్లుగా వచ్చింది. మనం ఏటీఎం ని 77,472 అంటే 77,500 తీసుకొని క్యాల్కులేట్ చేసాము. 354 పాయింట్లుగా వచ్చింది. దాని ప్రకారం చూస్తే గనక సెన్సెక్స్ రేంజ్ 77,120 నుంచి 78,830 ఆ రేంజ్ లో కదలాడే అవకాశం ఉంది రేపు ఎక్స్పైరీ రోజున. ఇక ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ చూడాలంటే ఎఫ్ఐఎస్ 1,594 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేస్తే డిఐఎస్ 230 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా బై సైడ్ ఉండటం అనేది కాస్త పాజిటివ్ గా తీసుకోదగ్గ అంశం మనకి. ఇక రేపటి ట్రేడింగ్ కోసము చార్ట్ ప్రకారం సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 77,150. ఈ రోజు క్యాష్ క్లోజింగ్ తోటి లాస్ట్ 15 minutes లో డౌన్ సైడ్ మూవ్ అవడం చూసాము. సుమారుగా 200 పాయింట్ల వరకు లోయర్ సైడ్ క్లోజ్ అయింది. క్యాష్ క్లోజింగ్ ని బేస్ చేసుకుని మనము డౌన్ సైడ్ చూడాలంటే 77,158 స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. దానికంటే లోయర్ సైడ్ మూవ్ అయితే 76,500 వరకు కూడా క్విక్ గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 77,900 నుంచి 78,000 ఆ 100 పాయింట్స్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు క్యాష్ ప్రైస్ క్లోజింగ్ అనేది కాస్త కన్ఫ్యూజింగ్ గానే ఉంది. ఫైనల్ క్లోజింగ్ బిఫోర్ క్యాష్ కాస్త హైయర్ సైడ్ ఉన్నప్పటికీ కూడాను క్యాష్ క్యాలిక్యులేషన్ లో లోయర్ సైడ్ క్లోజ్ అవడం చూసాము. రేపు మార్నింగ్ ఓపెనింగ్ ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.